వచ్చిండు మన ఖైరతాబాద్ గణేషుడు వచ్చిండు విజిటింగ్ కి రెడీనా. హైదరాబాద్ లో పెద్ద గణేష్ ఏదైనా ఉంది అంటే ఖైరతాబాద్ గణేష్. చాలా ఫేమస్ గణేష్ అండ్ చాలా మంచి గణేష్. ఇక్కడికి వస్తే అన్ని సమస్యలు బాధలు కష్టాలు అన్ని తీరుస్తున్నా ఒక గొప్ప నమ్మకం. దీన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారో చూస్తారు, దర్శనం తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. ఖైరతాబాద్ గణేష్ ని దర్శనం చేసుకోవాలంటే జన్మల పుణ్యం కూడా ఉండాలి. అందరికీ దర్శనం చేసుకోవాలని ఉంటుంది కానీ హైదరాబాద్లో ఉండి కూడా బద్ధకంతో పోకుండా ఇంటికాడ తిని పడుకొని టైం లేదు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం టైం ఇచ్చైనా సరే గణేశుని దగ్గర పోయి ఒక గంట సేపు దర్శనం చేసుకొని వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ గణేష్ పండగ. హైదరాబాద్లోనే పెద్ద గణేశుడు ఖైరతాబాద్ గణేశుడు. దర్శనం చేసుకోవాలని కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం టైం పట్టవచ్చు, మధ్యాహ్నం పూట వెళ్ళండి. ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం టైంలో వెళ్ళండి. పొద్దుట టైము సాయంత్రం టైం అంటే రష్ ఉంటుంది. పొద్దుట టైం వెళ్ళకుండా మధ్యాహ్నం టైంలో వెళ్ళండి. దర్శనం అనేది ఈజీగా అయిపోతుంది. గణేష్ చతుర్థి స్టార్ట్ అయినప్పటి నుంచి అన్నదానాలు ఫేమస్ భయ్య. హైదరాబాద్ మొత్తం అన్నదానాలు ఉంటాయి. 9 రోజులకి 9 రోజులు అందరు ఎక్కడ పడితే అక్కడ. దాదాపు చాలా మంది అయితే గణేష్ చతుర్థి వచ్చిందంటే ఇళ్ళల్లో అన్నాలు కూడా సగం మంది అన్నారు. బ్యాచిలర్స్కి అయితే పండగ. డైరెక్ట్ గణేష్ చతుర్థి ఎక్కడ అన్నదానం అవుతుందా అని చెప్పేసి కనుక్కొని మరి ఆడికి వెళ్ళిపోవడమా, తిన్నామా, హ్యాపీగా ఉన్నామా అట్లుంటది. ఖైరతాబాద్ గణేష్ ఎందుకు బాగా ఫేమస్ అంటే ఇక్కడ ప్రతి ఏటా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రూపంగా ఎప్పుడు ఒకే తీరంగా కాకుండా డిఫరెంట్ టైప్ గా పెడతా ఉంటారు. చాలా మంచిగా ఉంటది. చాలా పెద్ద వినాయకుడు. ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 59, 60, 61, 62, 63 దాకా వెళ్ళింది. మళ్ళీ ఒక్కొక్క అడుగు దించుకుంటూ వస్తారంట. చాలా ఫేమస్ గణేశుడు. మీకు ఏమన్నా బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా, ఏమన్నా బాధలు ఉంటే ఒక 10 నిమిషాలు పోయి దర్శనం చేసుకోండి, మొక్కండి. 10 నిమిషాలు రిలాక్స్ కాండి. ఒక గంటన్నర సఫర్ అవుతారు. గంటన్నర లోపు మీ దర్శనం అయిపోతుంది. ప్రశాంతంగా బయటకు వచ్చేస్తారు. ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. హైదరాబాద్లో ఉండి కూడా దర్శనం చేసుకోవాలి కదా. హైదరాబాద్లో ఉండి కూడా దర్శనం చేసుకోకుండా ఉంటారు కదా. మీ ఇంత దరిద్రులు ఇంకోళ్ళు ఏరిగా చేసుకోకుండా ఉండకండి. వెళ్ళండి, దర్శనం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఖైరతాబాద్ గణేష్ అంటే అందుకే చాలా ఫేమస్. ఒక్కసారన్నా వెళ్ళి దర్శనం చేసుకోవాలనే గణేశుడు ఏదైనా ఉన్నది అంటే ఖైరతాబాద్ ఒక్కటే. 2025 గణేష్ దర్శనం. ఖైరతాబాద్ 2025 గణేష్ దర్శనం కోసం వచ్చిన జనాల్ని చూడండి. ఖైరతాబాద్ గణేష్ను చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అచ్చేడు కలుద్దాం గణేష. 2025 అయిపోయింది. ఈ సంవత్సరం కలిసి మమ్మల్ని కష్టాల నుంచి కన్నీ నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.